మానవత్వం ఉండి మానవీయ కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండింటే, పంటల బీమా పథకం తీసుకొచ్చి ఉంటే, రైతు పెట్టిన పెట్టుబడి నష్టపోయినప్పుడు రైతు చనిపోవడానికి అవకాశం లేకుండా ఉండుంటే, కానీ ఆ పథకం పెట్టకపోవడం వల్ల ప్రభుత్వం ఆ దిశగా, ఆనాటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చెయ్యకపోవడం వల్ల ఈరోజు ఇట్లాంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకనాడు ఈ దేశంలో ఏ వస్తువు ఉత్పత్తి చేసిన వాడు ధర నిర్ణయిస్తాడు. అది అగ్గిపుల్ల కావచ్చు, సబ్బు బిల్ల కావచ్చు, ఏ ఉత్పత్తి చేసేవాడు ధర నిర్ణయిస్తాడు. దురదృష్టవశాత్తు గతంలో వ్యవసాయంలో రైతు 6 కాలం కష్టపడి పండించిన పంట కుటుంబ సభ్యులందరూ రాత్రింబగళ్ళు కాపలా కాసి వ్యవసాయ పొలాలలో పడుకొని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి పోతే కొనుగోలు చేసేటోడు నిర్ణయిస్తాడు అధ్యక్ష. ఆ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ పరిస్థితి పోవాలి, రైతుకు రక్షణ ఉండాలి అని కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చి రైతుకు ప్రొటెక్ట్ చేసే చట్టాన్ని, కనీస మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆ కనీస మద్దతు ధరను అమలు చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉంటే, కనీస మద్దతు ధరను అమలు చేయకపోవడం మీకందరికీ తెలుసు. మీరు మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చినారు. ఆ ప్రాంతంలో లక్షలాది ఎకరాలలో వరి పండిస్తారు. అక్కడ వరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంటే 1300కు 1400కు దళారులకు, మిల్లర్లకు అమ్ముకొని తడి పేరు మీద, తాలు పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు కొల్లగొడుతుంటే నిలువరించి పీడీ యాక్ట్ పెట్టి ఇట్లాంటి దోషులను జైల్లో పెట్టాల్సి, ఊచలు లెక్క పెట్టించాల్సిన ఈ ప్రభుత్వం వాళ్ళతో, ఆనాటి ప్రభుత్వం వాళ్ళతో అంటగాగి దోపిడీలో భాగస్వాములుగా మారినరు. అందుకే ఈరోజు రైతుకు కనీస మద్దతు ధర అమలు జరగడం లేదు. చివరికి చెరుకు ఫ్యాక్టరీలు ముయ్యడంతో చెరుకు పంట పోయింది, పసుపుకు గిట్టుబాటు ధర రాక పసుపు పంట పోయింది. మొక్కజొన్నలు కావచ్చు, లేకపోతే పసుపు మన మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, జొన్నలు కావచ్చు, మా ప్రాంతంలో కొడంగల్ ప్రాంతంలో పండించే కందులు కావచ్చు, వివిధ పంటల అన్నిటిని కూడా కాలక్రమేణా కనుమరుగైపోయి చివరికి అందరూ కలిసి వరి పండించే పరిస్థితి వచ్చింది. అందరినీ పంట మార్పిడి విధానంలో వరికి తీసుకొచ్చిన తర్వాత తాపిగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒకే మాటలో తేల్చేసారు, ఓరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే, ఓరేసుకుంటే మీ కర్మ, ఈ ప్రభుత్వం కొనదు, ఐకేపీ కేంద్రాలు తెరవదు అని. ఇదేనా అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం, ఈ రైతుల పట్ల ప్రేమ? ఇటువంటి రీతిలో గవర్నర్ గారి అడ్రస్లో పొందుపరచడం జరిగింది సార్. ఆ పదాలను డెఫినెట్గా అన్పార్లమెంటరీగా ఉన్నాయి, వాటిని తొలగించాలని చెప్పి ఐ వాంట్ టు ప్రెస్ ద అమెండ్మెంట్ సార్, అన్లెస్ ద గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ టు రిక్వెస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ డే under honorable CM request, we will not withdraw sir, because he has to be responsible. The language used in yesterday's governor's speech is not acceptable to our party and people of Telangana also sir. చెప్తారా ముఖ్యమంత్రి గారు? ఎల్ఎంఎస్ కాకపోతే ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఎన్నుకోబడినా కూడా ప్రజల చేతనే ఎన్నుకోబడతాయి కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలుగా, నిర్బంధ ప్రభుత్వాలుగా రకరకాలుగా దూషించేటటువంటి ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో జరిగింది. దానికి అందరం కూడా అభ్యంతరం తీసుకున్నాం. మరి అందుకే ఇవాళ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఒక అమెండ్మెంట్ కూడా ఇచ్చి మరి ఆ పదాలు తొలగించాలని కోరడం జరిగింది. ఎందుకంటే అది గవర్నమెంట్ని నిర్వచించేటటువంటి క్రమంలో తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ని అవమానపరిచినట్టుగా ఉంది కాబట్టి ఆ అమెండ్మెంట్ని ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం తొలి రోజు కాబట్టి, పరిపాలన ఇప్పుడే వారు చేపడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు, వారు చేసినటువంటి అభ్యర్థన మేరకు టీఆర్ఎస్ పార్టీదే మండలిలో మెజారిటీ ఉంది. మేము గట్టిగా అనుకుంటే ఓటింగ్లో అమెండ్మెంట్ తీసుకొని రావచ్చు కౌన్సిల్లో. కాకపోతే ప్రభుత్వానికి సహకరించాలి, తద్వారా ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదటి రోజు కాబట్టి గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలకు తీవ్రమైనటువంటి అభ్యంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యక్తం చేస్తూ మేము మా యొక్క అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కూడా కొనసాగించాలని, ఎంతసేపు గడిచిపోయిన కాలంలో జరిగిన తప్పులను అనడం కాకుండా చేయాల్సినటువంటి పనులేంటి, ఎట్లా పనుల్ని అమలు చేస్తారనేటటువంటి విషయాల్ని, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఎలా సాధిస్తారనేటటువంటి
రోడ్ మ్యాప్ని ప్రజలకు చెప్పి చక్కగా పరిపాలన కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ ఒక్క సెకండ్ కూడా తెలంగాణ ప్రజలకు నష్టపరిచే నిర్ణయాలు జరిగినట్టయితే ఖచ్చితంగా శాసన మండలిలో మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.